వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడాలి, వాక్యం జాగ్రత్తగా వినాలి, ధ్యానించుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనం. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. మరి ఒకసారి ప్రేమ గల మా తల్లి, దినమల్లా నీ నామము స్తుతి నొందదగినది ప్రభా. ఇదిగో మరి ఒకసారి నీ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాము. నాతో మాతో మాట్లాడుతున్నాము. వాక్యమైన వేస్తున్నాము. నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున కృపా సమాధానములు దేవుడు మీకెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 24:17లో మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. ప్రియులారా, మానవ జ్ఞానం ఎలా ఉంటుందంటే తన ఇంట్లో నుండి తీసుకుంటే తప్పేంటి అనేటువంటి జ్ఞానం కూడా ఉంటుంది. అలా కాదు, నీ ఇంట్లో నుండి కూడా ఏదైనా తీసుకుని వెళ్ళడానికి దిగకూడదు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోక సృష్టికర్త, మానవుల రక్షణార్థమై ఆయన ఈ లోకానికి వచ్చి అనేక విషయాలు మానవులకు బోధించారు. ఎందుకంటే వారు నరకానికి వెళ్లకుండా మోక్షరాజ్యంలో చేరాలని ఆయనే వచ్చారు. అందులో భాగంగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో సంభవించే అనేక పరిస్థితులను ప్రభు వివరించి ఉన్నారు. అధ్యాయము జాగ్రత్తగా చదువుకోవాలి. రెండవ రాకడ విశ్వాసమైన మనం దాని నుండి ఈ దినము ఒక్క వచనము 24వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనము మాత్రమే మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మిద్దె మీద ఉండేవాడు అనగా ఎవరు? రెండు రకాలు ఉన్నాయంటే మిద్దె మీద అనేటువంటిది. ఒకటి అక్షరార్థంలో మిద్దె మీద ఉండుట, రెండవది ఆత్మీయార్థంలో మిద్దె మీద ఉండుట. అక్షరార్థం అంటే ఈనాడు జనాభా పెరిగి పట్టణ సంస్కృతి, అలాగే మరి స్థలాలు లేక, ఇల్లు లేక అనేక అంతస్తులు మరి వాటిలో ఉంటూ ఉన్నారు. ఆకాశంలో అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగింది. అయితే దేవుడు లేకుండా పై అంతస్తులో ఆకాశంలో ఉండేవారి గురించి కాదు ఇక్కడ మనం ధ్యానం చేసుకునేది. దేవుడి కలిగి ఉండి నిత్యము ఆయన అడుగుజాడల్లో నడిచేవారు ఎక్కడున్నా కూడా వారు ఉన్నత స్థలములో మిద్దె మీద ఉన్నట్టే. అటువంటి జీవితాన్ని గురించి మనం ఇద్దరం ధ్యానం చేస్తున్నాం. మిద్దె మీద ఉండేవారు అనగా జాగ్రత్తగా వినాలి. ఒకటి ప్రభుతో ఉండేవారు, ప్రభు సన్నిధిలో నిత్యము పరలోక వాసులతో ఉండేటువంటి వారు, లోకమాలిన్యం అంటకుండా లోకానికి వేరుగా ఉండేటువంటి వారు, మిద్దె మీద ఉండేటువంటి వారు. నిత్యము ప్రతిదినము కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్టు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు మిద్దె మీద ఉండేవారు. లూకా 18:1లో ప్రభువే స్వయంగా చెప్పారు, విశ్వక నిత్యము ప్రార్థన చేయమని చెప్పారు. అటువంటి వారు మిద్దె మీద ఉండేటువంటి వారు. పరలోక సంబంధమైన చింతన, మనోనిదానం కలిగి ఉండేవారు మిద్దె మీద ఉండేవారు. శరీరము, లోకము, సాతాను జయించి జయ జీవితం గడిపేవారండి మిద్దె మీద ఉండేటువంటి వారు. దిగకూడదని రాయబడినది. దిగుట అనగా పడిపోవుట.
చూడండి, ప్రభు సహవాసం నుండి తొలగిపోవుట అంటే మిద్దె మీద నుండి దిగిపోయేవారంటే ఎవరు చెప్పండి? ప్రభు సహవాసం నుండి తొలగిపోయేవారు. అది గంట సేపు కావచ్చు, ఒక రోజు కావచ్చు, దేవుడు కావచ్చు, జీవితకాలం కావచ్చు. ప్రభు సన్నిధిని, పరలోకవాసుల స్నేహము దిగిపోయేటువంటి వారు దిగిపోతుండగా లోకంలో కలిసిపోవుట, ప్రార్థనా జీవితం లేకుండా ఉండడము. అది ఒక దినం కావచ్చు, నెల దినాలు కావచ్చు, జీవితకాలం కావచ్చు. శరీర కార్యములు జయించలేకుండా ఉండుట దిగిపోకంటే, ఐహిక విచారాల్లో పడిపోవుట దిగిపోవడం అంటే, పైకి భక్తి గలవారిగా ఉండి దేవుని శక్తి లేకుండా ఉండుట దిగిపోవుట అనే దానికి అర్థం. మిద్దె మీద జీవితం నుండి దిగిపోయే పరిస్థితులు ప్రియులారా జాగ్రత్తగా విన్నాం. మిద్దె మీద జీవితం నుండి దిగిపోయే పరిస్థితి ఈ లోకంలో చాలా చాలా మన చుట్టుముట్టి ఉంటాయి, మనిషి చుట్టూ ఉంటాయి. అందుకే ప్రభు చూద్దాం చూడండి వాక్యంలో, మత్తయి సువార్త 24 అధ్యాయము 13లో ఒక మాట చెప్పారు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలండి. నీకున్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ ఇల్లు, నీ వాకిలి అని దేవుడిచ్చినే. ఆయా భర్త బాగలేదు, ఈ భార్య బాగలేదు, వాళ్ళ అంత బాగలేదు, ఈ ఇల్లు బాగలేదంటే కుదరదండి. దేవుడు నీకు ఏది ఎలా అని తెలుసుకోవడానికి ఇచ్చాడు. దానిలోనే ఆయన సన్నిధిని నిలుపుకోవాలి, దానిలోనే ఆయనతో ఉండాలి, దానిలోనే పరలోకాన్ని దించుకోవాలి. అందుకే ఇక్కడ మత్తయి 24:13లో అంతం వరకు సహించిన వాడెవడో. ఆ ఇంకొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయంలో 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇది ఇరుకు మార్గము. ఏ మార్గం అంటామా? ఇది ఇరుకు మార్గము. కొన్ని పరిస్థితులను బట్టి మళ్ళా ఎక్కొచ్చులే అని దిగిపోతావేమో, జాగ్రత్త. అలాగూ మళ్ళీ ఎక్కడానికి వీలేదు. ఆ వాక్యం చూద్దాం, మళ్ళీ చూడండి. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము ఎడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, అది దానిని కనుగొను వారు కొందరే. వీళ్ళారా, మిద్దె మీద ఉండే జీవితం అంటే ఎలా ఉందో చూడండి. మన ఇష్టం వచ్చినట్టుగా బజార్లో తిరగడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కాదు వీళ్ళారా. మిద్దె మీద జీవితం అంటే అడుగున కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, నిష్ఠతో కూడుకొని ఉంటుంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మిద్దె మీద ఉన్నావేమో, మంచిదే. అయితే ఇరుకు మార్గంలో ఉన్నావని గుర్తించుకో. కనుక సంతోషించు. మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఆయనే ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీళ్ళారా, ఇక్కడ మనం చూడగలము 2వ వచనము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వీళ్ళారా, ఎంత శ్రమైనా సరే ఆయన ఒక మెట్టు కూడా దిగలేదు. ఎంత శ్రమ మనకు తెలుసు. ముఖం మీద ఉమ్మి వేశారు, నీవు దేవుడు అయితే దిగిరమ్మన్నారు. కానీ ఆయన ఆ మిద్దె మీద జీవితాన్ని ఒక మెట్టు కూడా దిగలేదు. మనకు మాదిరిగా ఉన్నారు. ఆలోచించండి. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయనే అన్ని శ్రమలు పొందారు. కనుక ప్రియులారా, ఇది మనము పరిశుద్ధ గ్రంథం నుండి మిద్దె మీద ఉన్న వారిని కొంతమందిని ధ్యానం చేయాలి.
మరి ఎలా ఉన్నారు? మనం చూసినట్లయితే వారు అక్షరార్థంలో మిద్దె మీదే ఉన్నారు, ఆత్మీయార్థంలో కూడా మిద్దె మీదే ఉన్నారండి. వారు వాక్యం చాలా బాగుంటుందండి. ఏమి మన చదువు జ్ఞానానికి సందు లేకుండా ఉంటుంది వాక్యం. చూడండి, మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 17వ అధ్యాయంలో మొదటి ఆలోచనలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందండి. ఏలియాను దేవుడు కెరీతు వాగు దగ్గర కాపులముల చేత పోషించారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, వాగు ఎండిపోయింది. మొదటి రాజులు 17వ అధ్యాయం 13 నుండి 16 వరకు చూసినట్లయితే, సారెపతోని ఊరికి వెళ్ళి అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలికి నేను ఆజ్ఞయించాను, వెళ్ళమని చెప్పారు. సరే, ఆయన వెళ్ళారు. సారెపతు విధవరాలు ఇంట్లో ఉన్నారు. దేశమంతా కరువుతో నశించిపోతే ఆ కుటుంబీకులు ఏలియా బాగా సంతోషంగా భోజనం చేశారు. చూడండి, ఇక్కడ మొదటి రాజు 17 నుండి మనం చూస్తే 24 వరకు చూసినట్లయితే, చనిపోయిన సారెపతు విధవరాలి కుమారుని ఏలియా బ్రతికించాడు. ప్రియమైన విశ్వాసులారా, ఏలియా సారెపతు విధవరాలి ఇంట్లో ఎక్కడ ఉంటున్నాడో చూడండి. మీ బైబిల్లో 17వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. తానున్న పై అంతస్తు గదిలోనికి చనిపోయిన బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రార్థించి బ్రతికించాడు. వింటున్నారా వాక్యం? అక్షరార్థంలో ఏలియా మిద్దె మీద ఉంటున్నాడు, ఆత్మీయార్థంలో కూడా ఆయన జీవితం మిద్దె మీదే ఉంటుంది. సారెపతు విధవరాలు ఇంట్లో ఎక్కడ ఉంటున్నాడు? 17వ అధ్యాయం మొదటి రాజులు 19 చూస్తే మనకు తెలుస్తుందో, ఆమె కూడా ఒక మిద్దె ఉన్నది, పై అంతస్తులో ఈ దైవజనుడిని ఉంచింది. మిద్దె మీద ఉండే జీవితం కలిగినటువంటి ఏలియా ఎన్ని అద్భుతాలు చేశారో ప్రియులారా, మనకు తెలియదు కావు. 18వ అధ్యాయంలోనికి వెళ్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 19-20 వచనాలు చూసినట్లయితే, యెజబెలు ప్రవక్త యొక్క 450 మంది అలాగే అషేరాదేవి ప్రవక్తలను 400 మందిని వారి మీద పందెం వేసి ఏలియా మొత్తాన్ని కూడా సంహరించాడు. పందెం వేసి సంహరించాడు. ఎందుకని? ఆయన జీవితము ఎలాంటిదమ్మా? మిద్దె మీద ఉన్న జీవితము, దిగలానే పరిస్థితిలో. అందుకని మొదటి రాజుల 17:1 ఏం చెప్పారంటే, ఆయన ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎంత చక్కని మాట! ఎవరి సన్నిధిని నేను ఆయన నిలబడి ఉన్నా సరే, కూర్చొని ఉన్నా సరే, ప్రార్థించినా సరే, పడుకున్నా సరే, కళ్ళు తెరిచినా సరే, కళ్ళు మూచినా సరే, పగలైనా సరే, రాత్రి అయినా సరే, ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధి అంటే మిద్దె మీద ఉన్నాడు. ప్రియులారా, ఆ మిద్దె మీద నీవు ఉన్నట్లయితే, అందుకే ఇక్కడ మనం ఒక మాట చూడగలం ఏంటంటే, పట్టణం పట్టుకున్న వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. నీ మనస్సు ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే, ప్రియులారా, ఏలియా ఇలాగు మరి ఇక్కడ ఒక మాట చూద్దాం చూడండి. మనం యాకోబు పత్రికలో చివరి అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట కనబడుతుంది చూడండి. యాకోబు ఏలియా మనవంటి స్వభావం గల మనుషులే, వర్షింపకుండునట్లు ప్రార్థన చేయగా వర్షింపలేవు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం
ఫలమునిచ్చెను. ప్రియులారా, మిద్దె మీద ఉన్న జీవితం ఎలా ఉందో చూడండి. మిద్దె మీద ఉన్న జీవితము మనల్ని ఎంకరేజ్ చేయడానికి వాక్యం, దేవుడు మనల్ని బలపరచడానికి చక్కని మాట రాశారండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎంత చక్కని మాట రాశారు. స్కూల్కి వెళ్తుంటారు, ఆవిడని తప్పాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ వచ్చిన చూసామంటారు, ఆవిడని ఇలాంటి వాడే కదా, ఎందుకు తప్పేవాడు అంటారు కదా. ఏలియా మన వంటి స్వభావం గలవాడు, ఎంత ఛాలెంజ్ పనులు చేశాడు. ఇదని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మిద్దె మీద ఉన్నటువంటి జీవితం కలిగి ఉన్నాడు ఏలియా. అందుకని అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇందాక నేను చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నాను చూడండి. 1 రాజులు 17:1 ఏలియా చెప్తున్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఆయన నిల్చున్నా సరే, కూర్చున్నా సరే, పగలైనా రాత్రైనా, కళ్ళు తెరిసినా కళ్ళు మూసుకున్నా, పడుకున్నా సరే, ఎక్కడుండేవాడు చెప్పండి? దైవ సన్నిధిలో ఉండేవాడు. లోకములో ఒక తలంపు సెకండ్ కూడా వచ్చేది కాదు. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం చూడండి. ఏలియా శిష్యుడు ఎలీషా విషయం కూడా చూద్దామండి. ఈయన కూడా మిద్దె మీద జీవితం కలవాడే. కనుక దేవుడు వీళ్ళకి ఏం చేస్తున్నాడంటే, ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా వాళ్ళకి మిద్దె మీదే ఏర్పాటు చేస్తున్నారు నివాసం. అక్షరార్థంలో మిద్దె మీద ఏర్పాటు చేస్తున్నారు, ఆత్మీయార్థంలో వాళ్ళు ఎప్పుడు మిద్దె మీదే ఉండేది. వీళ్ళ 2వ రాజుల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 8 నుండి మనం చూసినట్లయితే, షునేమి పట్టణస్థురాలు గనురాలు ఏం చేసింది, ఇతను దైవజనుడని చెప్పి ఆయనకు ఆమె ఇంటి మీద ఒక చిన్న గది కట్టి కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చిందండి. బల్ల, పీట అన్ని. అయ్యా, ఈ ప్రాంతం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేయి, ఇక్కడ నివాసం ఉండమని. ఏమి కింద ఒక మంచి గది వచ్చుగానే అలా కాదండి. చూసారా వాక్యంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూసారమ్మా 8 నుండి ఎక్కడా గది కట్టిందమ్మా? ఆ మిద్దె మీద ఉండేటువంటి వాడు ఆత్మీయార్థంలో మిద్దె మీద ఉన్నాడు కనుక అక్షరార్థంలో కూడా ఆయనకు మిద్దె మీదే గదించారు. ఎలీషా మిద్దె మీద జీవితం గలవాడు కనుక అలాగూ ప్రభు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 4:16-17 చూస్తే ఆమెకు పిల్లలు లేరటండి. కొన్ని విషయాలు స్పష్టంగా రాస్తారు, ఏమైనా జనమైనా అనుకోండి. ఆమె భర్త ముసలివాడు, ఆమెకు పిల్లలు లేరు. రాష్ట్రం మీ వార్తలు చూసుకోండి. ప్రార్థన చేశాడు దైవజనుడు, దేవుడు విడనిచ్చాడు. సరే, కొంతకాలం తర్వాత ఆ బిడ్డ చనిపోయాడండి. చనిపోతే ఆ బిడ్డను దైవజనుడి యొక్క మంచం మీద పడుకోబెట్టి ఈమె 2వ రాజులు 4:27 చూడండి ఒకసారి. కార్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుడైన ఎలీషా దగ్గరకు వెళ్ళింది. దైవజనుడు ఎక్కడ ఉంటున్నాడమ్మా? కార్మెలు పర్వతం మీద. ఇందాక చెప్పారు, మరొకసారి చెప్తున్నాను. అక్షరార్థంలో మిద్దె మీద ఉంటున్నారు, ఆత్మీయార్థంలో కూడా మిద్దె మీదే జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే 2వ రాజులు 4:20 ఈమె పిల్లవాడు చనిపోయాడు. 4:32-33 చూస్తే ఆ చనిపోయిన పిల్లవాడిని మిద్దె మీద ఎలీషా గారు నివాసం ఉండే స్థలంలోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించారు. ఇన్ని అద్భుతాలు చూడండి పిల్లలు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ దినం ప్రభు మనకి ఇచ్చే వాక్యం. మన మొదటి వాక్యం చెప్పండి. 2వ రాకడ కాలంలో
అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుచు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చెప్పారు. అందరూ చెప్పండి. అది మిద్దె మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. ఎంత గొప్ప మాట ప్రియులారా. అయితే ఇక్కడ ఒక విచారకరమైన విషయం చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలోకి వెళదాం. చూడండి, అక్కడ సిరియానాదైనటువంటి సైన్యాధిపతి నయమాను ఎలీషా గారి దగ్గరకు వచ్చాడండి. నయమానికి కుష్ఠరోగం ఉందండి. ఆయన సైన్యాధిపతి. ఎలీషా గారి దగ్గరకు వచ్చారు బాగు చేసుకోవడానికి. ఎలీషా గారు ఎక్కడ ఉండేవాడమ్మా? మిద్దె మీద ఉండేటువంటి వాడు. అయితే ఇక్కడ ఎలీషా ప్రార్థన చేశారు. నయమాన్ కుష్ఠరోగం పోయింది. నయమాన్ ఒక రాజ్యానికి సేనాధిపతి కనుక చాలా బహుమానం తీసుకొచ్చాడండి ఎలీషా గారికి కూడా. ఎలీషా గారు ₹1 కూడా తీసుకోలేదు. అయితే ఎలీషా శిష్యుడైన గెహాజీ మిద్దె మీద నుండి దిగిపోయాడు. గురువు గారు ఎక్కడున్నాడమ్మా? మిద్దె మీద ఉన్నాడు. శిష్యుడు ఎక్కడ ఉండాలి? శిష్యుడు శరీరము మిద్దె మీద ఉందే కానీ ఆయన మనసు అంతా ఇప్పుడు అంతరంగము ఎప్పుడో దిగిపోయాడు. అలా మనం ఉన్నామేమో చూసుకోండి. మన శరీరము మిద్దె మీద ఉన్నదేమో, ప్రియులారా మనము దిగిపోయి ఉన్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. ఆయన అడుగుజాడల్లో, గురువు గారు అడుగుజాడల్లో నడవలసినటువంటి గెహాజీ ఏమైపోయాడమ్మా? 2వ రాజుల 5వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నట్లయితే తన సంతతికి తనకు సర్వకాలము కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దిగిపోవడం వల్ల ఇప్పుడు మనం కృత నిబంధనలో ఉన్నాము, కృపాకాలంలో ఉన్నాం కనుక పనిష్మెంట్ వెంటనే రాదండి. ఆయన కృప ఆవరించుకుంది. ఎన్ని తప్పులు చేసినా, ఎంత దిగిపోయినా ఆయన నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే తీర్పు దినం అది మర్చిపోతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందో చదవండి ఒకసారి. దేహంతో జరిగించినవి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసినంత లిబర్టీ ఇచ్చాడండి దేవుడు. ఇది ఎక్కడైనా తిరుగు, ఏమైనా మాట్లాడు, ఏదైనా చేసుకో. అయితే చివరికి విమర్శ ఉన్నది అనేది మర్చిపోదు. ప్రియమైన విశ్వాసారా, దేవుడు మనను క్రైస్తవులుగా చేశాడు. ఎంతో మందికి లేని భాగ్యము మన చుట్టూ ఉన్నవారు లోకంలో వాడు ప్రార్థనకి వెళ్ళాల్సిన పని లేదు. వాడికి ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు. వండుకొని తినక ఇళ్ళ కాడ కూర్చుని ఉంటున్నారు. క్రైస్తవులుగా చేశాడు నిన్ను. ఆయన గ్రంథం ఇచ్చాడు. పిల్లారా, అనుదినము దేవుని ప్రార్థించే దైవ సన్నిధి ఇచ్చారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళేటువంటి మనసు ఇచ్చారు, క్రమం ఇచ్చారు. ఆయన బిడ్డలు సహవాసం ఇచ్చారు. నిన్ను నడిపించడానికి సేవకులను ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ జీవితం మిద్దె మీద ఉండాలని, నీవు మిద్దె మీద జీవించాలని ప్రభు ఇవన్నీ నీకు ఇచ్చారు. వీటన్నిటినీ కాదని తుచ్చమైన భోగంలో కొరకు నీవు దిగిపోయావంటే మళ్ళీ ఎక్కడం చాలా కష్టం అండి. చాలా కష్టం. ఎక్కడం చాలా కష్టం. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడాలి. అందరూ చూడాలి తీసి. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని
జాగ్రత్తగా చూసుకోనండి పిల్లారా. జ్యేష్ఠత్వం అనేటువంటిది మిద్ద మీద జీవితము. అసలు దాని విలువే తెలియదు. నాకెందుకు ఆకలైంది, వాళ్ళ తమ్ముడేమో మంచి కూర వండుతున్నాడు, అన్నం కూరలు వండాడు, నాకు ఇచ్చేసేయమన్నాడు. ఇది ఆయన బాగా ఛాన్స్ కనుక్కున్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకేమో తీసుకోమన్నాడు. వీళ్ళారా, అనేకులకు లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. గ్రంథం చేతితో పట్టుకునేదాన్ని ఇచ్చాడు నీకు. రమ్మనండి, చాలా మంది గ్రంథం పట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళ ఒంటి నిండా కూడా వ్యతిరేకత. అమ్ము వాళ్ళ గ్రంథం, వీళ్ళ గ్రంథం, వాళ్ళ మతంలో దిగారా మీరు, వీళ్ళ మతం అనుసరించారా, ఈ గోలే జరిగిపోయింది. వీళ్ళ దైవజనుడు చక్కని పాట, ధన్యుడు దేవమానుడు అనే వచ్చిన పాట. ధన్యుడు అన్యులంతటి వారైనా రాష్ట్రపతి కావచ్చు. అలా ఆలోచిస్తున్నావా? ఊళ్ళో సొంత ఇల్లు పొలాలు ఉన్నవాడు ఎట్లా అడుగుతాడమ్మా, రూమ్ ఇరుసుకుని అడుగుతుంటాడు. వాడు చూస్తే నాకు బాగుందిరా అనిపించి. అద్దెకుండేవాడు ఏం చేస్తాడు, ఉసూరు వంట కింద చూస్తే వెళ్తాడు. ఆ చూస్తే తెలుసు. మనం ఎలా ఉండాలండి? మనం ఎవరికంటే గొప్ప అన్యులంతటి వారైనా అతనికి సాటిగా అనుకుంటున్నావా? ఎందుకు వచ్చిందని ఈ గోళ ఆదివారం ఆగి అందరూ ఇక్కడ మంచం వేసి పడుకుంటుంటే నాకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నావా? వీళ్ళారా, మనము అన్యుల కంటే గొప్పవారిని విద్య నిర్మించాడు దేవుడు, మనల్ని మర్చిపోవద్దు. కనుక ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కును ఊరికినే తీసేసుకున్నాడని, నాకు అక్కర్లేదని చెప్పి ఎన్ని దీవెనలు పొందేయవచ్చు. పోగొట్టుకున్నాడో చూడండి, ఎన్ని దీవెనలు. ఏసావు పోగొట్టుకున్నాడు, యాకోబు సంపాదించుకున్నాడు. మరి ఒక ఉదాహరణలోకి వెళ్దాం. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారి జీవితాలను మిద్దె మీద ఉంచారు. ఆత్మీయార్థంలోనూ అక్షరార్థంలో కూడా ఉంచారండి. వారిని మేడగది మీదకి నడిపించారు ప్రభు. అంటే అక్షరార్థంలో కూడా మిద్దె మీదకి నడిపించారు. ప్రార్థన ద్వారా, బోధల ద్వారా వారి జీవితాలను ఆత్మీయంగా మిద్దె మీద ఉంచారు. తన రక్షణ మహాసంకల్పమును ప్రభు నెరవేర్చారు. అయితే చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. చూడండి, 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యూదాను వారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక ఆయన లేడు. చూడండి, యూదా ఇస్కరియోతు లేడు. అనేక సార్లు మేడగదిలోనికి వెళ్ళి నడిపించబడి అనేక పరిచర్యలు చేసి ఆ రొట్టెలు చేపలు పంచినప్పుడు ఈయన కూడా
గంపలు తీసుకొని పంచాడు. ముందు వరుసలో ఉన్నాడు. ఇవన్నీ కాక దేవుడు డబ్బు సంచిని ఎవరికి ఇచ్చారమ్మా? యూదా ఇస్కరియోతు. మిద్దె మీద నుండి దిగిపోయాడు. ఎంత విచారకరమైన విషయమో చూడండి. ప్రభు మీద ఉన్న కాలం అంతా కూడా ప్రభుతో తిని త్రాగి ముందు వరుసలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడో చూడండి. వీళ్ళారా డబ్బు సంచి కూడా ప్రభు ఇచ్చారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ యూదా ద్రోహమున సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలకిందులుగా పడి నడినికి బద్దలైనందున అతడి వేగులన్నీ. ఎందుకంటే ఇంత బాధ ఎందుకు? దిగిపోయాడు. ఆలోచించాడు. నీ చూపులు, నీ పనులు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచన వలన నీవు దిగిపోతున్నావో ఆలోచించు. కీర్తనల 1వ అధ్యాయం ప్రారంభం నుండి చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక నిలవక, నడవకూడదంట, నిలవకూడదంట, కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ఎప్పుడు చదవాలమ్మా? బైబిల్ ఎప్పుడు చదవాలి చెప్పండి? పొద్దున, సాయంత్రమా, మధ్యాహ్నమా, లేకపోతే బాగా తిన్న తర్వాత? తింటే ఒక రోగం, తినకపోతే ఇంకొక రోగం, తినకపోతే ఆకలి, తింటేనేమో కడుపు పొంగదు. ఇంకెప్పుడు ప్రార్థన చేయాలయ్యా? ఉపవాసం ఉంటేనే అవసరం లేదు. వీళ్ళారా ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 26వ అధ్యాయంలో 24వ వచనంలో ప్రభువే స్వయంగా యూదా గురించి ఒక మాట చెప్పారు. 26వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే పోల్చున్నాడు కానీ ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉన్నది ఎడలా ఆయనకు మేలు. ఎందుకంటే అంత శ్రమ ఎందుకు పొందించుకున్నాడు? దేవునిలో ఉండి, దేవుని నమ్ముకుని, దేవుని వాక్యం. ఇలాగా మనం ఆలోచించడానికి ఈ మాటలు ప్రభు మనకి ఇచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే, యూదా ఇస్కరియోతు పుట్టక ముందే యూదా ఇస్కరియోతుని గురించి కీర్తన గ్రంథంలో రాయబడింది. చూడండి, 108వ కీర్తనలోకి వెళ్ళండి ఒకసారి. 7 నుండి 10 వచనాలు బహు విచారకరమైన విషయాలు రాస్తారు. అక్కడ 108వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వరకు చూస్తే వారి ప్రార్థన పాపమగులుగాక, వారి జీవిత దినములు కొద్దివగులుగాక, వారి ఉద్యోగం వేరొకటి తీసుకునుగాక, తండ్రి లేని వారు ఉంటుగాక. అబ్బాబా, ఎటువంటి విషయాలు వచ్చింది! ఎటువంటి జీవితం నుండి ఎలా దిగిపోయాడో! వీళ్ళారా ఈ దినం ప్రభు మనకిచ్చిన ఒకే వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకే వచనాన్ని గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 24:17 మిద్దె మీద నుండి వాడు తన ఇంటిలో నుండి, మా ఇంట్లో మేము తీసుకొచ్చుకుంటే మా దగ్గర ఎవరన్నా దొంగిలించామా, పక్కింట్లో తెచ్చామా? అలా కాదండి. నీ ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోటకు కిందకి దిగకూడదు. దైవజనుడు ఏం చెప్పారంటే వాక్యాన్ని అక్షరాలు లెక్క పెట్టినట్టు చదవమన్నారు. నేను మా ఊళ్ళో ఒకసారి లైబ్రరీకి వెళ్ళాను. వెళితే ఒక ఆయన పెద్ద మనం టీ వడకడతాను చూడండి, అక్కడికి పెట్టి చదువుకున్నాడు. ఇది నాకు అర్థం కాదు. అసలు కళ్ళు కనపడగా అది చూస్తే నేను అక్షరం ఓదద్దం తీసుకెళ్ళాడు లైబ్రరీకి. కనబడక లైన్ మీద తిప్పుతుంటే ఇంతలో అక్షరాలు. వీళ్ళ దైవజనుడు ఏం చెప్పారంటే అక్షరాలు లెక్క పెట్టినట్టు చదవాలని చెప్పారు.
అట్లా చదివితే నీ వాక్యం దొరికింది. అనవసరమైనవి, వ్యర్థమైనవి చెత్త రాయండి బైబిల్లో. నీకు అర్థం కాకపోతే దేవా నీకు నమస్కారం అని పక్కకి జ్ఞానంలో చదివినట్లయితే నీకు మంచి అర్థాలు లభిస్తారు. చూడండి, ఇక్కడ 108 అధ్యాయంలో 7 నుండి 10 వచనాలు చదివితే యూదా ఇస్కరియోతు పుట్టక ముందే, మళ్ళీ చదువుతాడు ఆ మాటలు. అబ్బా, ఇంత కఠినమైన మాటలు ఉంటాయా బైబిల్లో కూడా అని అనిపిస్తుంది. భయపడుతుంది మనకు ఆ మాటలు చదివినప్పుడు. అటువంటి వారు ఇదిగో ఈనాడు కూడా ఉన్నారు. వాక్యం చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రికలోకి వెళదాం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దాం చూడండి ఒకసారి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అనగా దిగిపోయిన వారు చదవమైన తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. కనుక మారు మనస్సు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. మళ్ళా పైకి ఎక్కించడం అసాధ్యం. వారు దిగిపోయారు. ఆనాడు యూదా ఇస్కరియోతే కాదండి ప్రభువుని సిలువేసింది, ఈనాడు కూడా ఉన్నారని ఇదిగో హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 4 నుండి 6 వరకు మనం చక్కగా చూడగలము. ఇటువంటి వారు మరలా సిలువ వేస్తున్నారంట ప్రభువుని. నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా, నీ తలంపుల ద్వారా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఏం చేస్తా ఏం చేయడు ప్రియులారా, అలా కాదండి. కనుక నీవు ఎప్పుడు కూడా మిద్దె మీద ఉన్నావని పాద్రి గారికి నేను ఒక ఆయనకి తగాదు వచ్చిందండి. నేను అక్కడే ఉన్నాను. పాద్రి గారు ఏమన్నాడంటే, వింటున్నారమ్మా, అంగీ తీసి పక్కన పడేసినట్టు నీ సంగతి తెలుస్తున్నాను. ఏంటంటే అంగీ తీసి అంగీ పక్కన పడేసేదా కాదు. క్రైస్తత్వం అనేటువంటిది బైబిల్ మేము విజయవాడ తోట వాక్యం చెప్పడానికి విన్నామండి. ఆ కూటం అయిపోయింది, వస్తున్నాం బయటికి. మందిరంలో ఉంది, ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. నా దగ్గర బయట ఉంది, ఆమె దగ్గర భయంకరంగా ఊళ్ళో వాళ్ళగా కడుతున్నారు. చేతిలో మాత్రము గట్టిగా పట్టుకున్నారు. ఎవరైనా తీసుకెళ్ళకుండా బయట. ఇక చూడండి డైలాగు. ప్రియులారా, ఇటువంటి వారుగా నువ్వు ఉన్నావేమో, నేనున్నావేమో పరిశీలించుకోవడానికి దేవుడు ఈ వాక్యం మనకి ఇచ్చారు. సరే, చివరిగా ఇంకొక విషయం చూపించి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉంటాయండి బైబిల్లో. ఆ అపోస్తుల కార్యంలోకి వెళ్దాం చూడండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలోకి వెళ్దాము. 9-10 వచనాలు చూద్దాం చూడండి. తరువాత వారు ప్రయాణమైపోయి పట్టణమును సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయటము మిద్దె మీదికి ఎక్కాను. చూడండి, క్రొత్త ఇంటికి వెళ్ళారండి. ఆయన బాగా ఆకలి అవుతుంది. ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడులా కాదుగా, రిక్షాలు, ఆటోలు, విమానాలు కాదు, నడిచే 2000 సంవత్సరాల క్రితం సంగతి అండి. ప్రయాణమై వచ్చారు. పేతురు గారికి బాగా ఆకలి అవుతుంది. అయితే ఆయన ఇక్కడ కింద ఖాళీ లేదయ్యా, పైకి వెళ్ళి కూర్చొని కాసేపని చెప్పారు. ఆయన పైన ఏం చేస్తున్నాడు ఉందా మీ బైబిల్లో? ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. 10 చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలిని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు ప్రార్థనలో పరవశుడయ్యాడండి. ప్రియులారా, వాక్యం ఆలోచించండి. మనమైతే పైకి లేక అయ్యా కింద ఖాళీ లేదు, పైన కూర్చోయా అన్నం వండుతున్నామంటే ఇక
దిక్కులు చూడడము, ఆయులు చూడడము, కొత్తతో మాట్లాడడం, ఇది ఇంకా పిలవలేదు ఏంటి, వాళ్ళు అన్నం ఉడికిందో లేదో, కూర తాలింపు వాసన రాలేదేంటి. అసలు మనోనిదానం కుదురుద్దా? ప్రార్థన చేస్తామా చెప్పండి? ఇదిగో పేతురు గారు మిద్దె మీద జీవితం కలిగిన వాడు కనుక ఆ కొద్ది సమయంలోనే, చూడండి ఎంత సమయం అన్నది, ఆ కొద్ది సమయంలోనే ప్రార్థన చేసుకుంటున్నాడు మిద్దె మీద. ఆ కొద్ది సమయంలోనే మనోనిదానం కలిగింది. ఆ కొద్ది సమయంలోనే ఆయనకు దర్శనం పరవశుడు అయిపోయాడు. మనం బాగా తిని ప్రార్థనలో కూర్చుంటే ఈ గెటు ఏదైనా ఆనుకోవాలి, వాడుకోలేదు, కడుపు కదా, తినకపోతే ప్రాబ్లం, తింటే ప్రాబ్లం. మనోనిదో ఎప్పుడు కుదురుతుంది? మధ్యరాత్రిలో లేచి ప్రార్థన చేయాలనుకున్నాడు, అప్పుడు బాగుంటుందంట. మంచి సమయం. వీళ్ళ ఇక్కడ మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల క్రితం సంగతి అండి. ప్రయాణ సాధనాలు లేవు వీళ్ళ. మరి ఆయన ఎంతో ఆకలి అవుతుంది, ఆయనకి కొత్త ప్రదేశము, ఆకలి అవుతుంది. ఆకలి పక్కన పెట్టి, ఎందుకని ఆయన శరీర కార్యాలు జయించిన వాడు, మిద్దె మీద జీవితం కలిగిన వాడు కనుక ప్రార్థనలో ఉన్నాడు. పూర్తి సమయం కూడా పోనీయకుండా వీళ్ళ ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. చూడండి 5వ అధ్యాయము, ఎఫెసీ 5:15-16 చూద్దాం. చదవండి ఒకసారి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఎంత సమయం పోగొట్టున్నారో ఆలోచించండి. ప్రార్థన చేయాలండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు 18:1 ఎప్పుడు ప్రార్థన చేయమన్నారమ్మా? విసుగక నిత్యము. ఎప్పుడైనా చేయాలి. ఖాళీ ఉందంటే వాక్యం చదువుకో, ప్రార్థన చేయి, సమయం పోలేయొద్దు. ఎఫెసీ 5:15-16 గుర్తుపెట్టుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునండి. వాక్యం మీకు ఎంత చదివితే బైబిల్లో ఒక మాట ఉందండి, కలిగిన వానికి మరి ఎక్కువగా ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి. ఏదన్నా చెప్పండి. కమ్యూనిస్టులకి మాట చెప్పామంటే భలేమంటాడు. లేని వాని వద్ద నుండి వారికి కలిగినది కూడా తీసివేయబడును. కొద్దిగా బైబిల్ చదువుతున్నాం అనుకో, అది కూడా చదువుకొని చేస్తాడు దేవుడు. కొద్దిగా ప్రార్థన చేస్తున్నాం అనుకో, అది కూడా లేకుండా చేస్తాడు ఇక దేవుడు చివరిన. కనుక ఇక్కడ చూడండి, మనం చివరిగా చెప్పుకున్నటువంటి ఈ పేతురు గారు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చాలా ఆకలిగా ఉందట, ప్రయాణం చేసి వచ్చారు. ఇంటి వారు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు? భోజనం సిద్ధపరుస్తున్నాడు. అయ్యారు వచ్చారని ఆయన పైన ప్రార్థనలో ఉండి పరవశుడైపోయాడు. వీళ్ళ లోకాన్ని, శరీరాన్ని, సాతాను జయించిన వారు ఉంటారు ఈ 3 శత్రువులు. మనం ఆయన మార్గంలో ముందుకు పోకుండా మనను ఆటంకపరిచేటువంటివి 3 శత్రువులు ఉన్నాయండి. మొట్టమొదటి శత్రువు ఏం చెప్పండి? మన శరీరం అన్నాడు, పక్కోటి శరీరం కాదు, మన శరీరము. రెండవది లోకము, మూడవది స్నానం. లోకం అంటే ఏంటమ్మా? ఆడేమనుకుంటారు, ఈడేమనుకుంటారు, వాళ్ళు ఇదే జరిగిపోయింది, బతుకంతా కూడా ఆడేమనుకుంటారు. ప్రియులారా, ఇలాగూ పేతురు ప్రభు శిష్యుడు, మిద్దె మీద జీవితం గలవాడు కనుక మరి కొత్త స్థలమైనా సరే, ఏ స్థలమైనా సరే ప్రభుతో ఉండడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఇంకా వేరే విషయాలు ఏమి కూడా ఆయన 107వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది. 107:9 చదవండి. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఏ ప్రాణం ఇది? ఆశ గల ప్రాణం. నీకు ఏ ఆశ ఉందో
బాగా ప్రార్థన చేయాలని ఆశ ఉందా? బాగా వాక్యం చదవాలని ఆశ ఉందా? లేక లోకాశలు ఏమైనా ఉన్నాయా? చూడండి, మన ఆశ అంతా కూడా ప్రభు వైపే ఉండాలి. కనుక ఇదిన మనము మన వాక్యం ఏం చెప్పండి, కంటక వాక్యము, నింద మీద ఉండువాడు. రిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. మత్తయి సువార్త 24:17 మిద్దె మీద ఉండువాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు. జాగ్రత్త. ఎక్కడెక్కడ ఎవరెవరు చెప్పుకున్నాము? మనము ఏలియా చెప్పుకున్నాము, ఎలీషా చెప్పుకున్నాము, 12 మంది శిష్యులను చెప్పుకున్నాము. 12 మంది ఎవరు దిగిపోయారు? యూదా. ఎటువంటి జీవితమో చూడండి. ప్రభువుతోనే ఉన్నాడు, ప్రభువులో ఉన్నాడు, ప్రభువుతో తిని తాగాడు. అంతేకాదు యూదాకి ఇంకొక ఆధిపత్యం కూడా ఇచ్చాడు ప్రభు. డబ్బు సంచి కూడా ఇచ్చారు, ఆయన కూడా దిక్కు. చివరిగా మనము పేతురు గారు, ప్రభు శిష్యులైన పేతురు గారు, ఇక్కడ 10వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయటకు మిద్దె మీదికి ఎక్కాను. పిల్లారా, ప్రార్థన చేయడానికి మిద్దె మీద. నీవు కింద ఉంటున్నావు అనుకో, నువ్వు ప్రార్థన చేయడానికి గదిలోనికి వెళితే మిద్దె మీదికి వెళ్ళినట్టే. ప్రభుతో ఉంటావు, ప్రభువులో ఉంటావు. వాక్యజాతము, ప్రార్థన ఇవన్నీ కూడా మిద్దె మీద జీవితం. మనల్ని ప్రేమించి దేవుడు ఇటు గొప్పదనే ఇచ్చారు. కిందకి దిగకూడదు. చిన్న చిన్న విషయాల కొరకు కిందకి దిగిన వారిని ఎవరు చూసాం మనం? చెప్పండి. గెహాజీని ధ్యానం చేశాము. గెహాజీ కిందకి దిగిపోయాడు. అనేక అద్భుతాలు దైవజనుల దగ్గర నుండి అనేక అద్భుతాలు చూసి కూడా గుర్తుపెట్టుకున్నాడు. యెహోవా జీవముతో నేను వెళ్ళి ఏదైనా తెచ్చుకుంటాను. ఏం తెచ్చుకున్నాడమ్మా? ఆలోచించండి. కనుక ప్రభుతో ఉన్నాము, మనము ప్రభులో ఉన్నాము. ఆ స్థితిని నిలబెట్టుకోవాలి. ఒక క్షణము దిగెళ్తామండి, మరి పైకి వస్తామండి. ఇక దిగిపోయినా నీకు పైకి రావడం నీకు కుదరదు. ఊరికే శరీరీతిగా రావచ్చు, కానీ నీకు ఆత్మలో రాదు. కనుక పిల్లగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనము మన యొక్క మిద్దె మీద జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని పనులు చేయాలి. ప్రతిదినము వాక్య ధ్యానం చేసుకోవాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము క్రమముగా ఉండాలి. ఇష్టమైనట్టుగా నేను మా ఇంటి దగ్గర చూస్తానండి, హౌస్ విజిట్కి వెళ్తాను. ఒక వెళ్ళిపోయి మధ్యాహ్నానికి వస్తాను. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మాకు అక్కడ మీటింగ్ అని పెట్టుకుంటారు. అదిగో అయిపోయింది పార్లమెంట్ మీటింగ్ అనుకుంటారు. 4-5 కూర్చొని వాళ్ళు 5 కలిసి ప్రార్థన చేసి ఎంత బాగుంటుందండి. అమ్మో, సాధారణ అనుకుంటున్నారు. వాళ్ళు 4-5 కలిసి వాక్యం చేసి ఎంత బాగుంటుందండి. కూర్చొని మాట్లాడుకుని ఇక మధ్యాహ్నం భోజన వేళనే మళ్ళీ పిల్లల చాలా దూరంగా ఉండాలి. ప్రభు రాకడ సమీపంలో దిగిపోయావో ఇక 7 ఏళ్ల శ్రమ లేదు. కనుక ప్రతిదినం కూడా మనము మిద్దె మీద జీవితమును కాపాడుకుంటూ ఉండాలి. అట్టి కృపా దేవుడు మనకెవరు అనుగ్రహించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మాటలు మీ దగ్గర అనేక గొప్ప విషయాలు ప్రభు మమ్మలను బలపరచడానికి, మా జీవితాలను మిద్దె మీద ఉంచడానికి, నాయన మేఘం ఎక్కించడానికి, ప్రతిదినము ప్రతి క్షణం మీ సన్నిధిలో మమ్మలను బలపరచడానికి మీరు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అదిగో వాక్యము విన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభు మిద్దె మీద నుండి దిగిపోకుండా నీ బలము, నీ శక్తి, నీ సహాయం అయా ప్రతి బిడ్డకు అనుగ్రహించి కాపాడమని బలపరచు. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.